వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ రివ్యూ. సో యాక్చువల్గా ఈరోజు వన్ ఆఫ్ ద బ్యాడ్ ఏంటంటే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు. యాక్చువల్లీ మేము కొన్ని సోర్సెస్ చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా 9గా ఓటింగ్లో లీస్ట్ ఉంది. అయినా బిగ్ బాస్ బయాస్డ్ గేమ్ ఆడి ఆదిత్య ఓం గారిని బయట తీసేశారు. ఎందుకు మాకు కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది ఆదిత్య ఓం గారిని తీసేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ పర్సన్. ఆ ఉన్న వాళ్ళందరిలో ఒక గొడవ పెట్టుకోకుండా మాట్లాడితే మంచిగా మాట్లాడుతూ ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా ఉండే ఒక్క కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు. అతన్ని ఎలిమినేట్ చేయడం కూడా ఏమంటారంటే అది ఒక పార్షియాలిటీ, బయాస్డ్ గేమ్ ఆడారు. యాక్చువల్గా నైనికాకి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి, బట్ నైనికా నుంచేసి అతన్ని బయటికి తీసేయడం అనేది లైక్ లిటరల్లీ దట్స్ నాట్ యాక్సెప్టబుల్. బయట కొన్ని సోర్సెస్ ప్రకారం నైనికాకి చాలా లీస్ట్ ఉన్నాయని విన్నాం, బట్ ఫైనల్లీ ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత సో ఇది పక్కన ఇది ఫస్ట్ నేను డిస్కస్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి మెయిన్ థింగ్ ఈరోజు మనం మాట్లాడదాం. ఈరోజు ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. ఆ క్యారెక్టర్ పేరేమో యష్మి. మీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. ఇప్పుడు చెప్తా ఎందుకు స్పెల్లింగ్ గురించి మాట్లాడతాను, ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ లిటరల్లీ అమ్మాయి అయినా మేబీ తన హెల్త్ బాగాలేకపోయినా ద వే షీ ఫాట్ యాక్చువల్లీ ఒక లయన్ లాగా నిజంగా అంత మంది అమ్మాయిలు అందరూ ఎలిమినేట్ అయిపోయినా తను చివరి వరకు పోరాడింది. లాస్ట్ 3 వరకు హోల్డ్ అని చూడు. లాస్ట్ 3 వరకు కాదు, ఐ థింక్ లాస్ట్ 2 వరకు హోల్డ్ అని అయింది. దట్ ఈస్ లైక్ లిటరల్లీ చాలా అంటే చాలా డిటర్మినేషన్ కనిపించింది ఆ విషయంలో మాత్రం. నిజంగా తను ఎప్పుడు వదిలేదు. చాలా మంది స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళందరినీ బీట్ చేసుకుంటూ వెళ్ళింది. అఫ్ కోర్స్ కొంత సపోర్ట్ వచ్చింది, చాలా మంది నుంచి సపోర్ట్ వచ్చింది, బట్ ద వే షీ ఫాట్ మ్యాన్, దట్ వాస్ యూ నీడ్ టు ప్రైజ్. ఓడిపోయిన తర్వాత తను ఆడడం కానీ లైక్ లిటరల్లీ వాటమిని చూసి అలా చూడాలి. అరే నువ్వు ఫైట్ చేసావు, కంప్లీట్ గా ఫైట్ చేసావు, లాస్ట్ నీ ఫైట్ వల్ల ఓడిపోలే, ఇంకో డిసిజన్ వల్ల ఓడిపోయాడు తప్ప అంటే నీ ప్రయత్నంలో 1% కూడా ఫాల్ట్ లేదు. అది నాకు తెలిసి యూ కెన్ చెరీష్ దట్ ఈవెన్ దట్ డిఫీట్ ఆల్సో. అలాంటి డిఫీట్ మనం ఏ రోజైనా చెరీష్ చేసుకోవచ్చు. మనం ఫుల్ ప్రయత్నించాం, అప్పటికి రిజల్ట్ రాలేదు, పర్లేదు, ఏం కాదు, మన ప్రయత్నం మనం ఇచ్చాం, అయిపోయింది. బట్ ఐ నీడ్ టు ప్రైజ్. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఆడింది గేమ్. కమింగ్ టు ద గేమ్ ఆఫ్ అరేంజింగ్ క్యూబ్స్ ఆర్ సెంటెన్స్ ఫార్మేషన్. ఈ గేమ్ లో పృథ్వీ మాట్లాడింది ఇద్దరితోనే. ఒకటి నిఖిల్, 2 యష్మి. మిగతా వాళ్ళందరూ నబిల్తో మాట్లాడుతుంటారు. నబిల్ డిస్కస్ చేసుకుంటుంటే సెంటెన్స్ ఎలా వస్తుంది సీతతో కానీ వీళ్ళతో మాట్లాడుతూ సెంటెన్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకుని ఎవరికైనా ఎపిసోడ్ కావాలంటే మళ్ళీ చూడండి. ఐఏఎం చీఫ్ అండ్ ఐఏఎం మెగా చీఫ్ అండ్ రాయమని చెప్పింది ఫస్ట్ చెప్పింది యష్మి అండ్ నిఖిల్. సో పృథ్వీ వేరే వాళ్ళు డిస్కషన్ చేయలేదు. వాడు సెంటెన్స్ ఫార్మేషన్ కూడా అదే చేస్తాడు. ఐఏఎం స్పేస్ లేకుండా ఐకి ఏఎం కి మధ్యన స్పేస్ లేకుండా ఐఏఎం మెగా చీఫ్ అని పెట్టాడు. 3 words లో ఇచ్చేస్తాడు. సో చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి అండ్ నిఖిల్. వీళ్ళు చెప్పారు అతనికి. సో గేమ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇది ఎందుకు చెప్తాను గుర్తుపెట్టుకోండి. గేమ్ స్టార్ట్ చేస్తారు. పృథ్వీ చాలా బాగా ఆడాడు. వెళ్ళిపోయాడు, ఫస్ట్ వెళ్ళిపోయాడు, ఆ చివరి వరకు వెళ్ళిపోయాడు. నబిల్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి కొన్నిట్లో అక్కడ ఈవెన్ రాజ్ దగ్గర తను డ్యూటు చక్కెర వస్తుంది కదా, మనం ఎంతసేపు రౌండ్ తిరుగుతున్నప్పుడు చక్కెర వస్తుంది కదా, దానివల్ల పాపం జిగ్ జాగ్ లైన్ మీద ప్రాపర్ గా నడలేకపోయినా అయినా సరే వెళ్ళాడు. బట్ అక్కడికి వచ్చేసరికి ఇంకా నబిల్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇందులో పృథ్వీ సెంటెన్స్ ఫార్మ్ చేశాడు. ఐఏఎం స్పేస్ లేకుండా మెగా చీఫ్ అని పెట్టేసి యష్మి, మళ్ళీ ఇక్కడ నేను యష్మి పేరు చెప్తున్నా, యష్మి గంట కొట్టు అని యూట్యూబర్ సబ్స్క్రైబర్ ని కుట్టమన్నాడు, చెప్పింది గంట కొట్టినాడు, గంట కొట్టేశాడు. తర్వాత మళ్ళీ గంట కొట్టేసిన తర్వాత ఆల్రెడీ రూల్ ఏముంది, గంట కొట్టిన తర్వాత నువ్వు చేంజ్ చేయడానికి లేదు. నువ్వు ఏమైనా చేంజ్ చేసుకుంటే బిఫోర్ గంట కొట్టక ముందే చేంజ్ చేసుకుని ఉంది. బట్ గంట కొట్టేశారు, అయిపోయింది. ఇప్పుడే చెప్పింది కూడా ఎవరో యష్మి చెప్పింది. ఆ తర్వాత వీళ్ళు సెంటెన్స్ చేంజ్ చేశారు, బట్ చేంజ్ చేయలేదు. నబీల్ వచ్చి ప్రశాంతంగా ఐఏఎం మెగా చీఫ్ అని రాసి విన్నర్ అయిపోయాడు. ఓకే, విన్నర్ అయిపోయాడు. ఇదే గేమ్, ఇదే జరిగింది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం ప్రాపర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెల్లింగ్ ఫార్మేషన్ రానప్పుడు పక్కోడికి అడ్వైస్ ఇవ్వకూడదు. ఇద్దరైనా నిఖిల్ అయినా యష్మి అయినా స్పెల్లింగ్ ఫార్మేషన్ రానప్పుడు, అది నిజంగా ఆ రోజు గవర్నమెంట్ స్పెల్లింగ్ రాలేదు అమ్మాయికి. అంటాడు కదా మనోడు ఒకప్పుడు బాగా ఫేమస్ అని, నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. అదే జరిగింది ఈరోజు. సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా నువ్వు వెళ్ళి ఒక ఐటెం చేసినావు, ఇది చేయాలి అది చేయాలి అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ రాంగ్ ఆమెది. సెకండ్ రాంగ్, గంట కొట్టింది చెప్పమని చెప్పింది ఆమె, గంట కొట్టు అని చెప్పింది ఆమె. మళ్ళీ ప్రాణంతో ఆర్గ్యూ చేస్తుంది. యాక్చువల్లీ అరే గంట కొట్టిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు కదా అని నాకు ఒకటి అర్థం కావట్లేదు. యష్మి అంటే సంచలకి ఎందుకు చెప్పాలి? సంచలకని అంటుంది అంటే నువ్వు చెప్పాలి కదా అక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాం మచ్చా, ఎవరైనా మనం ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏంటి, ఫర్ సపోజ్ మనకి ఏదైనా తప్పు రాస్తారని మన ఇన్విజిలేటర్ చూస్తాడు. అడేమని వచ్చి చెప్తాడు, అరే బాబు అది తప్పని చెప్తాడు. ఎవడో ఒక మంచి ఫ్యాకల్టీ అయితే తప్ప అది కొంచెం చూసుకుని అని చెప్తాడు తప్ప వాడు ఇచ్చి నీకు ఆన్సర్ అయితే చెప్పడు కదా. సంచలకిని చెప్పమని ఈమె ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తుంది? అరే వీళ్ళకి అంత ఉంది అప్పటికి వరుస్తుంటారు కదా, అప్పుడేం చెప్పొచ్చు కదా, నిజంగా అప్పుడేం చెప్పొచ్చు కదా. అండ్ ఇంకొకటి, ఒకవేళ నిజంగా పృథ్వీ విన్ అవ్వాలంటే మిగతా హౌస్ అందరూ వాడిని సపోర్ట్ చేసే వాళ్ళే. మరే ఐఏఎం దగ్గర స్పేస్ ఉండాలని ఒక్కడే సపోర్ట్ చేయలేదు ఎక్సెప్ట్ నిఖిల్ అండ్ యష్మి. ఇది ఫ్యాక్ట్. అది మీకు కావాలంటే చూసుకోండి. ఒక్కడే చెప్పలే అరే పృథ్వీ ఐఏఎం కి మధ్యన గ్యాప్ ఉండాలని ఒక్కడే చెప్పలే. వీళ్ళిద్దరు ముందు చెప్పుకుంటారు, అదే వాడు ఫైనలైజ్. వాడు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ప్లాన్ రెడీ చేసుకోండు, ఆ ప్లాన్ తో వెళ్ళిపోయాడు ఇంకంతే. దానికి చెకింగ్స్ క్రాసింగ్స్ ఏం పెట్టలే. ఈ
ఎగ్జిక్యూటెడ్ వెల్. వీళ్ళు ఏదైతే ప్లాన్ ఇచ్చారో, డ్రాఫ్ట్ ఇచ్చారో, హీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ వెరీ వెల్. ఐఏఎం మెగా చీఫ్ అని రాసి ఇంకా ఈ అంటే వీడు ఫిక్స్ అయిపోతాడు ఐఎమ్ గోయింగ్ టు బి మెగా చీఫ్. అవ్వాల స్పెల్లింగ్ రానప్పుడు చెప్పకూడదు. సెంటెన్స్ మనకు ఫార్మేషన్ మనకు తెలియనప్పుడు ఇంకోటి నీళ్ళు అడగండి, తప్పలేదు. ఇప్పుడు ఆ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల మెగా చీఫ్ అవ్వకుండా పోయాడు. మళ్ళీ యష్మిట్ అన్నింటిని కవర్ చేసుకోవడానికి ఆడ ముందు ఏడుపులు, మళ్ళీ సంచాలక మీదకి ఎగరడం. సంచాలక మీదకి ఈ మీదకి ఎగురుతుంది. ఈమెకే హక్కు ఉంది సంచాలక మీద. ఆమె అంటుంది ఆమె కానీ నా ఫ్రెండ్ అయిపోయింది కానీ లేకపోతే ఏం పీకేదీమే. ఆ స్పెల్లింగ్ రావు, ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రావు, మళ్ళీ పక్క సంచాలక మీద తయారు చేస్తాను. మొదటి నుంచే చెప్తున్నా, యష్మికి పవర్ ఉందో ఆమె బిహేవియర్ ఇంకోలా ఉంటుందని మొదటి నుంచి వార్న్ చేస్తాను. తన పవర్ లేదు కాబట్టి సైలెంట్ ఉండడం మీరు చూస్తుంటారు, కానీ నిజంగా పవర్ ఉంటే సోనియా కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది మామకి. గుర్తుపెట్టుకోండి, ఒకనొక వీక్ లో సెకండ్ థర్డ్ వీక్ లో సోనియా కన్నా ఫస్ట్ యష్మిని బయటకు పంపించన్న ఇది ఉండేది బయట సోషల్ మీడియాలో. ఈమె ఆమె దొంగ ఏడుపులు, అరే నా ఫ్రెండ్ అయిపోయింది, తప్పు చెప్పింది ఈమె, దాని వల్ల ఓడిపోయాడు, గంట కొట్టమని చెప్పింది ఈమె, దాని వల్ల ఓడిపోయాడు. ఇప్పుడు సంచాలక మీద వస్తుంది. ఎందుకు సంచాలక మీద వచ్చాలి? ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, ఇప్పుడు విష్ణుప్రియ ఈమె కలిసి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చలేదో నాకు తెలియదు. పృథ్వీ అంటే ఈమెకి ఇష్టం, చెప్పచ్చు ఉంటుంది కదా, అరే ఐఏఎం మధ్యన స్పేస్ ఉండాలని. లేదు. మళ్ళీ దొంగెడుపులు, నిజం చెప్తున్నా, యష్మి దొంగెడుపులు. తప్పంతా తన వైపు ఉంది, దాన్ని ఎలాగా తన వైపు రాకుండా ఉండాలని ఏడుపులు ఆడుతుంది తప్ప ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. అంటే అది బై డిఫాల్ట్ వచ్చిన ఏడుపు అయితే కాదు. ఫైనల్ గా తనకు అర్థమైంది దట్ ఐఏఎం స్పెల్లింగ్ ఫార్మేషన్ లో తన మిస్టేక్ ఉంది, గంట కొట్టమని చెప్పడంలో తనకు మిస్టేక్ ఉంది. నాకు అర్థం కావట్లే. ఇంకొక పాయింట్ నాకు అర్థం కావట్లేదు యష్మి గురించి. తను ఏమంటుందంటే, అది వీడు ఎంత ముందు చేశాడు కదా, ఎంత కష్టపడ్డాడు కదా, వీడికి గెలిపించేయండి అన్న చూడు, అది నాకు హైలైట్ అసలు. అది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే బ్రో, ఫర్ సపోజ్ నాకు ఒక ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాం, నాకు వచ్చనమాట లైక్ నాకు పేపర్ అంతా వచ్చు, కంగారులో ఫాస్ట్గా రాసి ఇచ్చేస్తాను, ఒక 1 hour ఇచ్చేస్తాను 3 hours ఎగ్జామ్కి. ఇప్పుడు నాకన్నా ఇంకోటి వచ్చాడు, వాడు లేట్గా రాసిన, వాడు ప్రాపర్గా రాశాడు, మార్కులు ఎవరికి ఎక్కువ ఇస్తాడు? నాకు ఇస్తాడు, ఆడికి ఇస్తాడు. అరే మినిమం కామన్ సెన్స్. ఆడు చేసిన తప్పు దానికి మళ్ళీ ఏం సపోర్ట్ ఏంటి తెలుసా? ఎంత ఫాస్ట్ చేశాడు కదా, దానికన్నా కన్సిడర్ చేయాలి. ఎందుకు కన్సిడర్ చేయాలి? టాస్క్ ఏంటి? అరే సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, అన్ని దాటుకుని వచ్చి నువ్వు సెంటెన్స్ ఫార్మేషన్ లో ఫెయిల్ అయిపోయావు, దానికి ఎందుకు ఇవ్వాలి? ఏం సిల్లీ అసలు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా అంత ఏజ్ ఉండాలనా అనిపిస్తుంది. అదే ఆ చిన్న మ్యాక్సిమం తప్పలే నేమ్ సైడ్ ఉన్నాయి. సో ఎక్కడ మళ్ళీ పృథ్వీ ఆ పాయింట్స్ రైజ్ చేస్తాడు, హైలైట్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఏమంతా ఏడుస్తుందేమో నా డౌట్ తప్ప, నాకు తెలిసి ఏమో ఇంటెన్షనల్గా ఏడుస్తుంది. అదే బయట అంటే అంటారు కదా, కోరిండి వచ్చిన కన్నీళ్ళు కాదు అవి కావాల్సి వచ్చిన కన్నీళ్ళు. ఏమో నాకు త్రివిక్రమ్ వస్తుండ మాట్లాడుతుంటే, కోరిండి వచ్చిన కన్నీళ్ళు కాదు అవి, సో కావాల్సి వచ్చిన కన్నీళ్ళు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ నబీల్ డిజర్వ్డ్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను ఉన్న విధానం, ఒక్కరితో అగ్రెసివ్ గేమ్ ఆడలే, ఎప్పుడు తన కంట్రోల్ని లూజ్ కాలే, అందరితో ప్రాపర్గా బిహేవ్ చేసాడు. ఒకవేళ తనకి ఆపోజిట్గా ఉన్నా సరే ప్రాపర్గా బిహేవ్ చేసాడు, ఎవరిని హర్ట్ చేయాలని ట్రై చేయలే ఇన్ ద గేమ్లో. కానీ ఒకరి మీద అన్నెసెసరీ వర్డ్స్ యూజ్ చేయలే, ఏం చేయలే. తన గేమ్ తను ఆడుకుంటూ వచ్చాడు, తనకి స్ట్రెంత్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటూ ఎప్పుడు వెనకతలకి నిలబడలే, వెనకతలు కూర్చోలే. బట్ హీ డిజర్వ్ టు బి మెగా చీఫ్ అండ్ హీ ఈజ్ అ మెగా చీఫ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.